Hello, good afternoon. Welcome to paper number 12 explanation of the IBPS Clerk Prelims oriented Wintest. So let's go ahead and do the English section in this paper 12. So దీంట్లో ఫస్ట్ డబుల్ ఫిల్లర్స్ ఉన్నాయి. డబుల్ ఫిల్లర్స్ తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇచ్చాను, అంటే ఒకటే సింగిల్ సెంటెన్స్ని రీఅరేంజ్ చేయడం. ఆ తర్వాత క్లోజ్ టెస్ట్ ఉంది. క్లోజ్ టెస్ట్ తర్వాత కాంప్రహెన్షన్ ఉంది. ఓకే, సో లెట్స్ గో అండ్ డూ దిస్ పేపర్ 12. సో దీంట్లో ఫస్ట్ చూడండి, రోడ్స్ ఇన్ రూరల్ ఇండియా డాష్ బిల్ట్ డాష్ మిలియన్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ అని ఉంది. రోడ్స్ ఇన్ రూరల్ ఇండియా ఆర్ లైక్లీ టు బి బిల్ట్ అంటే కట్టబోతారు విత్ మిలియన్స్ ఆఫ్ రూపీస్, క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి రూరల్ ఇండియాలో ఉన్న రోడ్లు కట్టబోతారు అని ఉండాలి. సో ఫస్ట్ ఆప్షనే సరిపోతుంది, ఆప్షన్ ఏ. సెకండ్ చూడండి, డాష్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఇన్ ది ఫైనల్ మ్యాచ్ ది బ్యాట్స్మెన్ డాష్ ద మ్యాచ్ అలైవ్ డెస్పైట్. ఫస్ట్ సరిపోయింది, ఫస్ట్ ఆప్షన్. డెస్పైట్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఇన్ ది ఫైనల్ మ్యాచ్ ది బ్యాట్స్మెన్ కెప్ట్ ది మ్యాచ్ అలైవ్. సో ఆ మ్యాచ్ ఇంకా అలైవ్గానే ఉంచారు వాళ్ళు, అలా కండిషన్స్ ఉన్నా కూడా. సో ఇన్స్పైట్ ఆఫ్ అని రాదా అంటే సెకండ్ ఆప్షన్లో చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఇన్ ది ఫైనల్ మ్యాచ్ ది బ్యాట్స్మెన్ వాస్ కీపింగ్ కాదు, బ్యాట్స్మెన్ వాస్ కీపింగ్ అని అంటే ఇంకా జరుగుతున్నట్టుగా చెప్పే ప్రయత్నంలో ఉంది కదా, అది కాదు, పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. సో అందుకని ద బ్యాట్స్మెన్ కెప్ట్ ది మ్యాచ్ అలైవ్. నెక్స్ట్, there is certainty dash the coordination the corporation is coming with a preference dash. There is certainty ఏంటది, దట్ ఒక విషయంలో సర్టనిటీ ఉంది, ఏంటది, దట్ ది కార్పొరేషన్ ఈస్ కమింగ్ విత్ ఎ ప్రిఫరెన్స్ డాష్ హయ్యర్ క్వాలిటీ. ఏ ఉండాలి, ఫర్ హయ్యర్ క్వాలిటీ. సో ఇంతకుముందు లేదు, ఇప్పుడు హై క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టుగా చేయబోతున్నారు, ఫర్ హయ్యర్ క్వాలిటీ అని ఉండాలి. నెక్స్ట్, ది ఫార్మా ఇండస్ట్రీ ఇన్ ఏషియా డాష్ ఫ్లరిష్డ్ డాష్ ద లాస్ట్ 3 decades. సో పాస్ట్ 3 decadesలో ఇది బాగా ఫ్లరిష్ అయింది, అది కదా మనం చెప్పాల్సింది. గత 3 ఏళ్లలో మన ఫార్మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిందని. సో ద ఫార్మా ఇండస్ట్రీ ఇన్ ఏషియా హ్యాస్ ఫ్లరిష్డ్ ఎప్పుడు, ఇన్ ది లాస్ట్ 3 decades. సో లాస్ట్ 3 అంటే 30 ఏళ్లలో బాగా పైకి వచ్చిందని అర్థం. సో హ్యాస్ అండ్ ఇన్ అనేవి మ్యాచ్ అవుతాయి. నెక్స్ట్, ఉమెన్ ఫ్రమ్ పువర్ హౌస్ హోల్డ్స్ డాష్ ఇంక్లూడెడ్ డాష్ మేనేజ్మెంట్ గ్రూప్. మళ్ళీ ఇందులో కూడా ఇంక్లూడెడ్ అంటే ఎందులోకి అని రావాలి. సో ఇన్ ఏ మేనేజ్మెంట్ గ్రూప్ అవ్వాలి అది. సో ఇన్ మ్యాచ్ అయితే ముందే అవ్వాలి. ఉమెన్ ఫ్రమ్ పువర్ హౌస్ హోల్డ్స్ ఆర్ ఇంక్లూడెడ్, వాళ్ళు ఇంక్లూడ్ చేశారు దేంట్లోకి, మేనేజ్మెంట్ గ్రూప్లోకి, అది ఇన్ ఏ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉండాలి. నెక్స్ట్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ సంగతి చూద్దాం. రీఅరేంజ్మెంట్ విషయానికి వస్తే సింగిల్ సెంటెన్స్నే రీఅరేంజ్ చేయాలి. సో ఫస్ట్ దానికి చూడమ్మా, ఫస్ట్ ఏమవ్వాలి, ది మోడర్నైజేషన్ వుడ్ రెడ్యూస్. ది మోడర్నైజేషన్ వుడ్ రెడ్యూస్, ఏంటి రెడ్యూస్ చేసేది, మాన్యువల్ లేబర్ కన్సిడరబుల్లీ అండ్ వుడ్ ఆల్సో ఏం చేస్తుంది, వుడ్ ఆల్సో ప్రొవైడ్ బెటర్ శానిటరీ ఫెసిలిటీస్. దేనికి, టు డిస్పోజ్ ఆఫ్ ది వేస్ట్ మ్యాటర్. అది. సో ది మోడర్నైజేషన్ వుడ్ రెడ్యూస్ ది మాన్యువల్ లేబర్ కన్సిడరబుల్లీ అండ్ వుడ్ ఆల్సో ప్రొవైడ్ వాట్, బెటర్ శానిటరీ ఫెసిలిటీస్. దేనికి, టు డిస్పోజ్ ఆఫ్ ది వేస్ట్ మ్యాటర్. సో దీనికి 2, 4, 3, 1 అవుతుంది ఆప్షన్. నెక్స్ట్, ఇది చూడండి ఒకసారి, సెకండ్ది, పీపుల్ కటింగ్ అక్రాస్ ప్రొఫెషనల్ లైన్స్ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డూయింగ్ హోమ్ ట్యూషన్స్. ట్యూషన్ అని ప్రొనౌన్స్ చేస్తారు దాన్ని, ట్యూషన్ అంటాం మనం, ట్యూషన్ అవుతుంది అది. సరే, సో పీపుల్ కటింగ్ అక్రాస్ ప్రొఫెషనల్ లైన్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డూయింగ్ హోమ్ ట్యూషన్స్. ఎందుకని విత్ ది సోల్ మోటివ్, ఏంటి వాళ్ళకున్న సోల్ మోటివ్, ఆఫ్ ఎర్నింగ్ మోర్ మనీ. సో ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ అని ఏం లేదు, సాయంత్రం టైం ఉంటే హోమ్ ట్యూషన్లు చెప్తున్నారు చాలామంది, ఎందుకని, టు గెట్ మోర్ మనీ. సో దాన్ని బట్టి 4, 2, 1, 3 అవుతుంది ఇది ఆప్షన్. నెక్స్ట్, ఇది చూడండి, నెక్స్ట్ ఇది బిల్డింగ్ ఏ కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో బిల్డింగ్ ఏ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీని పార్టిసిపేట్ చేయించాలి. సో బిల్డింగ్ ఏ కమ్యూనిటీ పార్టిసిపేషన్ టేక్స్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఆఫ్ వాట్, ఆఫ్ సస్టైన్డ్ అండ్ పేషెంట్ ఎఫర్ట్. సో అందుకని ఇది 3, 4, 2, 1 అవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది ఇది. నెక్స్ట్ చూడండి, ది ప్రాబ్లమ్స్ దట్ అరైజ్, ఆప్షన్ 2, సెంటెన్స్ నెంబర్ 2 చూడండి. వెన్ అన్ ఇండియన్ రైటర్ యూజెస్ ఇంగ్లీష్ యాజ్ హిస్ మీడియం, అప్పుడు ఏం జరుగుతుంది, యూజెస్ ఇంగ్లీష్ యాజ్ హిస్ మీడియం ఆఫ్, సెకండ్ హోల్డ్ దిస్, వెన్ అన్ ఇండియన్ రైటర్ యూజెస్ ఇంగ్లీష్ యాజ్ హిస్ మీడియం ది ప్రాబ్లమ్స్ దట్ అరైజ్. అప్పుడు ఏమవుతుంది, చాలాసార్లు ఇండియన్ రైటర్ ఇంగ్లీష్ని కనుక ఒక మీడియంగా కనుక వాడితే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. అవి ఏం చేస్తాయి, ది ప్రాబ్లమ్స్ దట్ అరైజ్ ఆఫర్ మచ్ స్కోప్ ఫర్ డిస్కషన్. దాని మీద డిస్కషన్కి మంచి స్కోప్ ఇస్తాయి. సో అలాంటప్పుడు దీనికి ఫస్ట్ ఈజ్ 2, తర్వాత 4, తర్వాత 3 and 1. సో దీనికి ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దీస్ అవుతుందమ్మా. సో అది లేదు, 2, 4, 3, 1 అనేది లేదు, నన్ ఆఫ్ దీస్ అవుతుంది. లాస్ట్గా లాస్ట్ సెంటెన్స్ విషయం చూడండి. ఇట్ ఈస్ ట్రూ
దట్ మెనీ ఢిల్లీయిట్స్, అంటే ఢిల్లీలో ఉండేవాళ్ళు హైదరాబాదీస్ లాగా ఢిల్లీయిట్స్, డూ నాట్ కంప్లైంట్ అబౌట్ వాటర్ షార్టేజ్, బట్ ఇట్ మస్ట్ బి రియలైజ్డ్ దట్, అంటే వాళ్ళు కంప్లైంట్ చేయరు కానీ మనం ఏం తెలుసుకోవాలి, బట్ ఇట్ మస్ట్ బి రియలైజ్డ్ దట్ దిస్ ఈజ్ నాట్ బికాజ్ ఆల్ ఈజ్ వెల్ విత్ దెమ్, అంత మాత్రం చేత అంతా వాళ్ళకి బాగుందని కాదు దాని అర్థం. సో చాలామంది ఢిల్లీ వాళ్ళు వాటర్ షార్టేజ్ విషయంలో కంప్లైంట్ చేయరు, దాని అర్థం అంతా బాగుందని కాదు. సో అందుకని ఫస్ట్ ఏమవ్వాలి, ఇట్ ఈస్ ట్రూ ఏంటి, దట్ మెనీ ఢిల్లీయిట్స్ డో నాట్ కంప్లైంట్ అబౌట్ వాటర్ షార్టేజ్ బట్ ఇట్ మస్ట్ బి రియలైజ్డ్ దట్ ఏంటి, దిస్ ఈజ్ నాట్ బికాజ్ ఆల్ ఈజ్ వెల్ విత్ దెమ్ అని కాదు. సో అందుకని దీనికి సెంటెన్స్ ఏమవ్వాలి, 2-4-1-3 అవ్వాలి. రైట్. నెక్స్ట్ ఇక క్లోజ్ టెస్ట్ విషయానికి రండి. క్లోజ్ టెస్ట్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అన్డివైడెడ్గా ఉన్న రోజుల్లో అక్కడ గోండ్స్ అని ఎవరైతే ఒక ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చాలా వెల్స్ని చాలా వరకు పూడుకుపోయినాయి. 2-3 వెల్సే అప్పట్లో ఒక సెంచరీస్ ఓల్డ్ నుంచి వెల్స్ బతుకున్నాయి. ఆ వెల్లోంచి ఎప్పుడు నీళ్లు కంటిన్యూస్గా ఊరుతూనే ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఏదో వాగుల్లోంచి వాటిల్లోంచి దీనికి కనెక్షన్ ఉందని అర్థమవుతుంది మనకి. సో వాళ్ళ వెల్స్ నుంచి వచ్చే దాంట్లోనే చాలా కుటుంబాలు అక్కడ ఆధారపడుతున్నాయి. సో వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి మనం. వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్యాంబూతో ఒక ప్లాట్ఫామ్ లాగా వేసుకొని దాని మీద ఒక మనిషి నిలబడి ఒక బకెట్ లోపలికి పంపించి దాంట్లోంచి వాటర్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మళ్ళీ 2 బ్యాంబూ షూట్స్లోకి పోస్తే, అంటే డైరెక్ట్గా బిందెలోకి పోయకుండా దాన్ని మళ్ళీ 2 బ్యాంబూ షూట్స్ ద్వారా పోస్తే అక్కడ ఏదైనా సిల్ట్ వచ్చింది అనుకోండి పైకి, ఆ సిల్ట్ అక్కడే ఆగిపోయి ఓన్లీ వాటర్ వరకే బయటకు వచ్చేటట్టుగా ఒక ప్లాన్ అది చేశారు వాళ్ళు. సో అలా ఎవరైతే అలా కన్జర్వ్ చేసుకుంటూ వస్తున్నారో ఆ న్యాచురల్ టైప్ ఆఫ్ యాక్విఫైర్స్ని, వెల్స్ని, వాటిని మనం కూడా కన్జర్వ్ చేయాలి టైప్ విశేషాన్ని ఇందులో చెప్పారు. సో లెట్స్ గో అండ్ డూ దిస్ నౌ. ది వాటర్ షార్టేజ్ ఇన్ వాట్ వాజ్ అన్డివైడెడ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఈస్ ఆఫ్ కంపారిటివ్లీ రీసెంట్ ఆరిజిన్. ఈ మధ్యకాలంలో వాటర్ షార్టేజ్ వస్తుంది వాళ్ళకి మనం అబ్జర్వ్ చేస్తే కనుక. ఇఫ్ వన్ లుక్స్ అట్ ది డాష్ ఆఫ్ ఏ ఫ్యూ సర్వైవింగ్ ఓపెన్ వెల్స్, ఏంటది, ఇఫ్ వన్ లుక్స్ అట్ ది డాష్ అంటే వాటి కండిషన్ అయి ఉండాలి. చూద్దాం, ఎవిడెన్స్. సో ఎవిడెన్స్ని కనుక పరిశీలన చేస్తే, ఇఫ్ వన్ లుక్స్ అట్ ది ఎవిడెన్స్ ఆఫ్ ఫ్యూ సర్వైవింగ్ ఓపెన్ వెల్స్ విచ్ ఆర్ ఓవర్ ఏ సెంచరీ ఓల్డ్, మనకి ఏమర్థం ఉంది విషయం, ఈ మధ్యకాలంలోనే ఈ సమస్య స్టార్ట్ అవుతుందనే విషయం మనకు అర్థం ఉంది ఆ ఎవిడెన్స్ చూశాక. It makes it clear that the residents of the area, mainly people of tribal origin like the Rajgonds who live between the Pen Ganga and the Godavari, had a close dash with natural resources. ఏంటది, క్లోజ్ రిలేషను, క్లోజ్ ఎఫినిటీను అలాంటిది ఏదో ఉండాలి. సో క్లోజ్ కనెక్ట్ అని ఉంది, రిలేషన్ లేదు కాబట్టి కనెక్ట్. సో యూ హ్యావ్ అ క్లోజ్ కనెక్ట్ విత్ ది నేచర్ అండ్ ఇట్స్ రిసోర్సెస్. దీస్ వెల్స్ నోన్ లోకలీ యాజ్ కుయ్, హిందీలో కువా అంటారు, ఇక్కడ కుయ్ అన్నారు ఈ లోకల్ లాంగ్వేజ్లో. కుయ్ డాష్ వాటర్ త్రూ ది ఇయర్, ఏంటది, దే గివ్ వాటర్, సో దే ఈల్డ్. సో వాటర్ వస్తూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో ఈల్డ్ వాటర్ త్రూ ద ఇయర్ ఈవెన్ ఇన్ హై డాష్ ఏరియాస్, ఏంటది, ఈవెన్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్, అంటే బాగా డౌన్లో ఉంటేనే వెల్లోకి నీళ్ళు రావాలని లేదు, హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో కూడా నీళ్లు వస్తాయి, ఇయర్ లాంగ్ ఈల్డ్ అవుతాయి. వన్ ఎగ్జాంపుల్ ఈస్ ద వెల్ కాల్డ్ కంతం, పర్నియలీ ఫుల్, ఇది ఎప్పుడు కూడా, ఇన్ కంచనపల్లి విలేజ్ ఇన్ ది లింగావూర్ మండల్ ఆఫ్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఇట్ డాష్ ద నీడ్స్ ఆఫ్ 80 ఫ్యామిలీస్, ఏంటది, ఇట్ మీట్స్ అని ఉండాలి. చూద్దాం, ఇట్ సర్వ్స్ ద నీడ్స్. సో దాదాపు 80 ఫ్యామిలీలకు అవసరమై 100 హెడ్స్ ఆఫ్ క్యాటిల్కి అవసరమైన నీళ్ళన్నిటికీ ఆ బావే దిక్కు. సో ఇట్ సర్వ్స్ దీస్ పీపుల్ అండ్ క్యాటిల్. ఇట్ నెవర్ డ్రైస్ అప్ అని ఆ 62 ఏళ్ళ ఆయన ఎవరైతే వాళ్ళకి తెగల నాయకుడు ఉన్నాడో ఆయన అంటున్నాడు. ఆయన The sides of the rectangular queue are lined with teak logs, and at the top, thinner logs provide a secure place for a person drawing water to stand. A boom on the other side, rather like those one would set at a railway crossing, lowers a pot or bucket attached to a rope into the well. The water dash is poured into a hollowed out log. The water then is poured. అని అనుకుంటా. Let us see. సో ది వాటర్ డ్రాన్, సో ఏదైతే నీళ్లు బయటికి లాగబడిందో దాన్ని ఆ లాగ్స్లోకి పోస్తారు. సో ద వాటర్ డ్రాన్ ఈజ్ పోర్డ్ ఇంటూ హాలోడ్ అవుట్ లాగ్ విచ్ పైప్స్ ఇట్ ఇంటూ అనదర్ హాలో లాగ్, మళ్ళీ హాలో బాంబు లేకపోతే హాలో లాగ్ అంతే. దిస్ కలెక్షన్ మెథడ్ ఎన్షూర్స్ దట్ ఎనీ డాష్ that comes up settles at the bottom. Silt, in the చెప్పాను, silt అంటే మట్టి, ఆ నీళ్ళతో పాటు వచ్చే మట్టి. ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ ద లోకల్స్ లీవ్ ది లోవర్ లాగ్ ఫుల్ ఫర్ యానిమల్స్ టు డ్రింక్. సో కొంత నీళ్ళు తీసుకున్న తర్వాత రెండో లాగ్ ఏదైతే ఉందో అది యానిమల్స్ కోసం వదిలేస్తారు. ద గోండ్ పీపుల్ సే దట్ ద వాటర్ లెవెల్ ఇన్ దిస్ వెల్ ఇంక్రీజెస్ వెన్ ఎవర్ దేర్ ఈస్ రెయిన్ఫాల్ ఇన్ ది డాష్ ఏరియాస్ ఆఫ్ కడేమ్. ఏంటది, టర్బులెంట్ ఏరియాస్. ఆ కడేమ్ రివర్ ఏదైతే ఉందో రిజర్వాయర్ ఏరియా, ఆ ఏరియాలో ఎప్పుడైనా టర్బులెన్స్ అది వస్తే ఇక్కడ నీళ్ళు పెరుగుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకని చూద్దాం. దిస్ ఇండికేట్స్ దట్ అన్ అండర్ గ్రౌండ్ స్ట్రీమ్ కనెక్ట్స్ ది టూ అని అర్థం. ఓన్లీ a handful ఆఫ్ సచ్ కుయిస్ స్టిల్ రిమైన్ డాష్, ఏంటది, స్టిల్ రిమైన్ ఫంక్షనల్, ఇప్పటికీ పనిచేస్తున్నావు, చాలా హ్యాండ్ఫుల్లే, మిగతా అన్ని దెబ్బతిన్నాయి. సో అందుకని రీసెంట్గా అసలు ఆదిలాబాద్ ఏరియాలో వాటర్ ప్రాబ్లం వస్తుంది. దట్స్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ తర్వాత ఇక నెక్స్ట్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ విషయానికి వస్తే దీంట్లో గాంధీ చెప్పిన మార్గం, ఒక ఇగాలిటేరియన్ సొసైటీ,
ఇగాలిటేరియన్ సొసైటీ డబ్బుల పరంగా ఇగాలిటేరియన్ సొసైటీ తీసుకురావాలంటే కొంతమేర కంపారిటివ్గా ఈజీయే, కానీ ఒక వ్యక్తికి సంబంధించి పొసెసివ్ ఐటమ్స్ అయిన క్యాస్ట్ పరంగానో స్టేటస్ పరంగానో ఇంకో రకంగానో ఎగాలిటేరియన్ తీసుకురావాలంటే చాలా కష్టమైన విషయం. అంటిల్ అండ్ అన్లెస్ ఆ మనిషి ఫండమెంటల్గా మనసు నుంచి మారితే తప్ప అది పాసిబుల్ కాదు. అలా మార్చడం చాలా కష్టమైన పని. ఏదో కొంత ఇప్పుడు ఒక మనిషి వాళ్ళ దగ్గర ఉన్నవి ఇచ్చేయమంటే కొన్ని ఇచ్చేస్తారు డబ్బుల పరంగాను ఇంకో పరంగాను, కానీ కొన్ని వదులుకోమంటే ఈగాలిటేరియన్ సొసైటీ ఏర్పాటు చేయడం కోసం మనిషి వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆ విషయాల్లో ఎస్పెషల్లీ క్యాస్ట్ లాంటి విషయాల్లో చాలా పొసెసివ్గా ఉంటారు. సో ఇలాంటి వాటి గురించి మనం ప్రయత్నం చేయాలి. గాంధీజీ అలాంటి ఈగాలిటేరియన్ సొసైటీని ఎక్స్పెక్ట్ చేశారు టైప్లో చెప్పుకొచ్చారు. లెట్స్ గో అండ్ డూ. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ఈగాలిటేరియనిజం విల్ నాట్ సర్వైవ్. ఈగాలిటేరియన్ అంటే అందరికీ ఈక్వల్ స్టేటస్, సర్వైవ్ కాదు ఎప్పుడు అని అడిగారు. డీలో ఉంచండి. పీపుల్స్ అవుట్లుక్ టువర్డ్స్ ఇట్ ఈజ్ నాట్ రాడికలీ చేంజ్డ్. జనాల అవుట్లుక్ మారాలి, అది మామూలుగా మారడం కాదు, చాలా భారీ ఎత్తున మారాలి. సో రాడికల్గా చేంజ్ అయితే తప్ప ఈగాలిటేరియనిజం అనేది సర్వైవ్ కాదు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై డస్ మ్యాన్ వాల్యూ హిస్ పొసిషన్స్ మోర్ దాన్ హిజ్ లైఫ్. ఆయన పొసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనిషి దగ్గర, ఆయన ఆ లైఫ్ కంటే చాలా ఎక్కువగా భావిస్తాడు వాటిని. ఎందుకని? ఈయన తర్వాత వాళ్ళకు కూడా అవి ఇచ్చి వెళ్తాడు కాబట్టి, క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి. ఆ విషయం ఎక్కడ ఉంది? He has inherent desire, he is endowed, only his possessions help him learn. Through his possessions he can preserve his name even after his death. ప్రెజర్వ్ హిజ్ నేమ్ కాదు, ప్రెజర్వ్ హిజ్ నెక్స్ట్ జనరేషన్స్, వాళ్ళు ఉండాలి అందుకని. సో ఈజ్ నన్ ఆఫ్ దీస్. ఇది నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, విచ్ వాస్ ది అన్ఫినిష్డ్ పార్ట్ ఆఫ్ గాంధీస్ ఎక్స్పెరిమెంట్. ఆప్షన్ సిలో ఉంచండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఈగాలిటేరియన్ సొసైటీ. అది ఫినిష్ అవ్వలేదు, గాంధీ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, బట్ దట్ ఈస్ అన్ఫినిష్డ్ పార్ట్ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్. ఏది ట్రూ కాదు దీంట్లో? ఆప్షన్ ఏలో చూడండి, ట్రూ ఈగాలిటేరియనిజం కెన్ బి అచీవ్డ్ బై గివింగ్ అప్ వన్స్ పొసెషన్ అండర్ కంపల్షన్. కంపల్షన్ అని చెప్పలేదు, దాంట్లో ఏమన్నారు? వాలంటరీగా, వాళ్ళంతా వాళ్ళు ఇచ్చేయాలన్నారు. అప్పుడే ఈగాలిటేరియనిజం సర్వైవ్ అవుతుంది అన్నారు. సో అందుకని ఏది కరెక్ట్ కాదు? అదే కరెక్ట్ కాదు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ట్రూ ఈగాలిటేరియనిజం విల్ లాస్ట్, బతుకుతుంది, సర్వైవ్ అవుతుంది. ఇఫ్, ఎప్పుడు అది? ఆప్షన్ బిలో, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. అది అంతేగాని కంపల్షన్ అది కాదు. వాళ్ళంతా వాళ్ళు నిజంగా నాన్ వైలెంట్ పద్ధతిలో వాళ్ళు ఇచ్చేయడానికి రెడీగా ఉంటే దెన్ అది సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, పీపుల్ అల్టిమేట్లీ ఓవర్ టర్న్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సోషల్ ఆర్డర్. ఎప్పుడు? ఒక సోషల్ ఆర్డర్ని ఓవర్ టర్న్ చేస్తారు పీపుల్. ఎప్పుడు అది? ఏలో ఉంచండి, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ కోవర్షన్ అండ్ అప్రెషన్. భయపెడితేనో లేకపోతే బలవంత పెడితేనో అప్పుడు ఓవర్ టర్న్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ద రూట్ కాజ్ ఆఫ్ క్లాస్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? క్లాసెస్ మధ్య కాన్ఫ్లిక్ట్ రావడానికి కాజ్ ఏంటి అంటే బీలో ఉంచండి, డామినెంట్ ఇన్హరెంట్ ఎక్విజిటివ్ ఇన్స్టింక్ట్ ఇన్ మ్యాన్. సో ఈ మ్యాన్కి జనరల్గానే ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఏంటది? నేను డామినేట్ చేయాలి అని. ఆ ఇన్స్టింక్టే మనిషికి ప్రాబ్లం అవుతుంది. ఈ మార్పు రావాలంటే మనిషికి అదే ప్రాబ్లం అవుతుంది, ఆ డామినెంట్ ఫీచరే. లాస్ట్ రెండు చూడండి ఒకసారి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్. ఏది కరెక్ట్ కాదు? ఐడియల్ ఆఫ్ ఎ న్యూ ఆర్డర్ ఈజ్ టు సెక్యూర్ మ్యాక్సిమం మెటీరియల్ సాటిస్ఫాక్షన్. అది కాదు కదా. ఐడియల్ ఆఫ్ ఎ న్యూ ఆర్డర్ ఏంటి? మెంటల్ సాటిస్ఫాక్షన్ జరగాలి, మెటీరియల్ సాటిస్ఫాక్షన్ కాదు. ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు ఈ న్యూ ఆర్డర్ యొక్క ఉద్దేశం. అందరూ ఆనందంగా బతకాలనేది ఈ న్యూ ఆర్డర్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఏది కరెక్ట్? సిలో ఉంచండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు చేంజ్ ద మైండ్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ మెన్ టువర్డ్స్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ పరంగా మనుషులకు ఉండే అభిప్రాయాలు మార్చడం చాలా కష్టం. లాస్ట్దిగా, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ డస్ అడాప్షన్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ట్రస్టీషిప్ మీన్. ట్రస్టీషిప్గా ఉండాలని గాంధీ గారి అభిప్రాయం. అలాంటి దాన్ని తీసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే సిలో ఉంది, వాలంటరీ, ఎన్లైటెండ్, రెనౌన్సియేషన్ ఆఫ్ పొసెసివ్నెస్ ఇన్స్టింక్ట్ బై ది ప్రివిలేజ్డ్ క్లాస్. సో ఎవరైతే బాగా ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఉన్నారో సొసైటీలో, వాళ్ళకి ఏదైతే ఈ పొసెసివ్నెస్ లేకపోతే ఈ ఇన్స్టింక్ట్ టు డామినేట్ ఇలాంటివి ఉందో అవి వాళ్ళు వాలంటరీగా వదిలేయాలి. అలా వదిలేస్తేనే ఈ పలానా ట్రస్టీషిప్ అనేది వస్తుంది అనేది గాంధీ గారి ఉద్దేశం. అది ఆ ప్యాసేజ్లో చెప్పిన దానికి అర్థం. సో దట్స్ అబౌట్ పేపర్ నెంబర్ 12 ఇంగ్లీష్ సెక్షన్. థ్యాంక్ యూ.